ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ ఓం. ఓముక వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ మహాభారత ఉద్యోగ పర్వంతర్గత విదురనీతి పదార్థ విస్తృత వ్యాఖ్యా సహిత వ్యాఖ్యాత యుధిష్ఠిర మీమాంసక. విదురనీతిలో 7వ అధ్యాయంలో 70 ఎన్ని మంత్రాలు చెప్పుకున్నాం? 74 మంత్రాలు చెప్పుకున్నాం. 75 మంత్రం నుంచి ఇప్పుడు 70 శ్లోకాలు. 74వ శ్లోకం అభివాదన శిరస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి సంప్రవర్ధంతే కీర్తిర్ ఆయు యశోబలం. కీర్తిర్ ఆయుర్ యశోబలం. ఈ 74వ శ్లోకం వరకు పూర్తి చేసుకున్నాం. పెద్దల వృద్ధుల జ్ఞాన వృద్ధుల వయోవృద్ధుల అనుభవజ్ఞుల యొక్క ఉపసేవ దగ్గరుండి సేవ చేస్తే 4 సంప్రవర్ధంతే 4 సరిగా వృద్ధి చెందుతాయి. కీర్తి ఆయుష్ యశస్సు బలం. కీర్తి అంటే వేరు, యశస్సు అంటే వేరు అని అర్థం చేసుకోవాలి. కీర్తి ఆయు యశస్సు ఒకటి అనుకుంటాం మనం. యశస్సు వేరు, కీర్తి వేరండి. ఇప్పుడు 75వ శ్లోకం నుంచి అతి క్లేశన ఏ అర్థా స్యు ధర్మస్య అతిక్రమేణ వా హరేర్వా ప్రణిపాతేన మా స్మ తేషు మనః కృతాః. ఈ శ్లోకం నుంచి చెప్పండి, తెలుగు అర్థం చెప్పండి. 75వ శ్లోకం పుస్తకాలు ఉన్నవారు. పిపిరి నాన్నగారు పుస్తకం ఉంటే చెప్పండి. పిపిరి నాన్నగారు పుస్తకం ఉందా? కృష్ణారావు గారు తెలుగులో అర్థం చెప్తాను. ఎన్నో కష్టంలో పాల్పడి గాని, నీతికి తిలాంజలి ఇచ్చి గాని, శత్రువుకు తల వంచి గాని సంపాదించు ధనమును ఆశించరాదు. పై 3 మార్గముల ద్వారా ధన సంపాదన పనికిరాదు. శత్రువు తల వంచకూడదు. శత్రువు తల వంచి అడుక్కోవడం, సంపాదించడం అనేది అది అందులో మనసు పెట్టకూడదు. ఏమంటారు? మనసు మనః తేషు మనః కృత నా మా వద్దు. అసలు మనసు ఉంచకండి, మనసు పోనివ్వకండి. అటు శత్రువులను అడగాలి, యాచించాలి, వారి ముందు తల వంచాలి అనుకోకండి. అలాగే ధర్మాన్ని ఉల్లంఘించి, ధర్మస్య అతిక్రమేణ, ధర్మాన్ని అతిక్రమించి ఉల్లంఘించి అంటే ధర్మం తప్పి అధర్మపూర్వకంగా ధర్మం సంపాదించి అనుకోకండి, మనసు ఉంచకండి, మనసు పెట్టకండి. మాస్మా తేషు మనః కృత, మనః నా కృత, అందులో మనసు ఉంచకండి వీటిల్లో. ఇంకోటి శత్రు, ఒకటేమో ప్రయోజనం లేకుండా, అంటే ప్రయోజనం అత్యంత కష్టం అన్నమాట. చాలా కష్టం, చాలా కష్టపడాల్సి వస్తుంది అనుకోండి. అతి క్లేశేన, అత్యంత క్లేశం, కష్టంతో, అది కూడా పనికిరాదు. చాలా కష్టపడితే మిగిలింది ఏంటి? కొండంతవి ఎలక పట్టుడు. ఎలుక తోక కూడా దొరకపోతే కొండంత తవ్వేసి చివరికి ఎలుక తోక కూడా దొరకపోతే వ్యర్థం కదా. అటువంటి పని చేయకండి అంటున్నారు. కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు ఉండకూడదు. అంటే అది ఎలుక ఎక్కడ దొరుకుతుంది? కొండ తవ్వాల్సిన అవసరం ఏంటి? అటు అంత కష్టపడి చివరికి దొరికేది ఏమిటి? అవసరం లేదు. అలా తర్వాత శ్లోకం 76వ శ్లోకం. అవిద్య పురుష శోచ్య శోచ్యం మైథునం అప్రజం నిరాహారా ప్రజా శోచ్యా
శోచ్యం రాష్ట్రం అరాజకం. తెలుగు అర్థం అవిద్య పురుష. పురుష విద్యా విహీనుడైన పురుషుడు, సంతానోత్పత్తి కలిగించని స్త్రీ సంగమం, ఆహారం లభించని ప్రజలు, పరిపాలకులు లేని రాష్ట్రము శోచనీయములు, దయనీయములు. ఓ విద్యా విహీన పశు భర్తృహరి ఆపత్యార్థం దంపత్యో సంగతం రహ. అయితే రాజు లేకపోతే అంత అరాచకమే ఉంటుంది కదా. అవును. ఎవరి మాట వినరు. ఇంట్లో పెద్ద లేకపోతే, తరగతిలో ఉపాధ్యాయులు లేకపోతే, ఆ పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయులు లేకపోతే కదా ఎలా ఉంటుంది. అడిగేవాడు లేకపోతే ఎలా ఉంటుంది. రాజ్యం ఎలా ఉంటుంది. శిష్టాచారం ఆ, అందరు రాజులు అయిపోతారు. రాజ్యం రాజు లేకపోతే అందరు రాజులే. రాష్ట్రం అరాచకం అని ఇక్కడ సంస్కృతం అరాజకం అంటాం, మన తెలుగులో అరాచకం అంటాం. అంత అరాచకం అంటాం అంటే రాజు లేడు, అడిగేవాళ్ళు లేడు అంటాం కదా. అడిగేవాళ్ళు లేడు, రాజు లేడు, అరాచకం. రాష్ట్రం అంటే రాజ్యం, రాజ్యం అరాజకం. అది శోచ్య అంటే శోచనీయం. శోచనీయం అంటే ఆలోచించదగినది, దుఃఖదాయకము, శోచనీయము అంటాం. తెలుగులో కూడా అంటాం శోచనీయం, విడ్డూరం, శోచనీయం. అలాగే అవిద్య పురుషుడు, మనిషి ఉన్నాడు, విద్య లేదు, విద్యా విహీనుడు, వ్యర్థమే. శోచ్య అవిద్య పురుష శోచ్య, విద్య లేనివాడు వింత పశువు. శోచ్యం మైథునం అప్రజం. ఇది బాగా గమనించాలి. ఈ మైథునం అనేది భార్యాభర్తల వ్యవహారం అనేది సంతానం కొరకే చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. శోచ్యం మైథునం అప్రజం. ప్రజ లేదు, సంతానం లేకుండా, సంతానం అవసరం లేదు. సంతానం అవసరం లేకపోతే మైథునం అవసరం లేదు. శోచ్యం అది ఆలోచించదగినది. ఆలోచించండి అంటున్నారు. శోచ్యం మైథునం అప్రజం అంటే వివాహం అనేది, భార్యాభర్తలు అనేది కేవలం సంతానం కొరకే, ఒక మంచి ఆత్మలకు స్వాగతం చెప్పడం కొరకే ఇద్దరు కలిసి. ఆహార ప్రజలు ఉన్నారు, ఆహారం లేదు, తినడానికి ఏమీ లేదు. దేశంలో, రాజ్యంలో ప్రజలు ఉన్నారు, తినడానికి ఏమీ లేదు. అది కూడా శోచనీయం. అది కూడా ఈ విధంగా 4 విషయాలు చెప్పినారు. అవిద్య పురుషుడు, మైథునం అప్రజం, నిరాహార ప్రజలు, రాష్ట్రం అరాజకం. ఇవన్నీ కూడా శోచనీయం. తర్వాత 77వ శ్లోకం. అధ్వా జరా దేహవతాం పర్వతానాం జలం జరా అసంభోగో జరా స్త్రీణాం వాక్శల్యం మనసో జరా. అన్ని జర అంటే వ్యర్థం అన్నమాట. జర అంటే నష్టమయ్యేవి. జీర్ణం క్షీణం. జర అంటే వృద్ధాప్యం కూడా వస్తుంది. జర అంటే జర 4 జరాలు వచ్చినాయి. అధ్వా జర, జలం జర, అసంభోగో జర, మనసో జర. తెలుగులో అర్థం చెప్పండి. ఎక్కువ దూరము నడిచిపోవుట వలన దుఃఖరూపమైన వృద్ధాప్యము వచ్చును. నిరంతర జలపాతముల వలన పర్వతములకు వృద్ధాప్యము ఏర్పడును. సంభోగము పొందని స్త్రీలకు మనోవేదన వలన వృద్ధాప్యము ఏర్పడును. వాగ్బాణముల బాధల వలన మనసుకు వృద్ధాప్యము వచ్చును. వాగ్బాణములు, వాక్శల్యం. శల్యం అంటే బాణం, బాణాలు, ఈటెలు. శల్యం అంటే ఈటెలు కూడా, తూటాలు ఇవన్నీ అంటారు కదా. మాటల తూటాలు ఉండకూడదు. ఇక్కడ శల్యం అంటే ముళ్ళు అనే అర్థం కూడా వస్తుంది. శల్యం అంటే ముళ్ళు. శల్య చికిత్స అని ఆయుర్వేదంలో ఒక అధ్యాయం ఉంటుంది. శల్య చికిత్స అంటే మనం ఆపరేషన్స్ అంటాం, శస్త్రచికిత్సలు. అందులో శల్యం అంటే ముళ్ళు ఇరిగినప్పుడు, లోపల ఏమైనా బుల్లెట్ లాంటివి దిగినప్పుడు, లేదా ఏదైనా లోపల గుచ్చుకొని ఇరుక్కుపోయినప్పుడు అటువంటిది ఇలా తీయాలో దాన్ని శల్య చికిత్స అంటారు. శల్యం అంటే ఇక్కడ బాణం అని తీసుకున్నారు. మాటల బాణాలు ఉంటాయి కదా, అవి మనసును, మాటల బాణాలు, అవి తూటాలు, అవి మనసును జర నష్టం బాధ పెడతాయి అన్నమాట. మనసును కకల వికలం చేస్తాయి అంటే నష్టం చేస్తాయి, బాధ పెడతాయి, పీడిస్తాయి. జర అంటే పీడించడం కూడా అవుతుంది. మనసు విరిగిపోతుంది కదా. అసలు మనసు మాటలతో విరిగిపోతుంది, వేరే దేంతో విరగదు. కొడితే విరగదు. కొడితే దెబ్బలు తగులుతాయి,
శరీరానికి ఇబ్బంది అవుతుంది, నొప్పి వస్తుంది, కానీ మనసుకి ఏం కాదు. కోపం వస్తే కొట్టమంటారు, కోపం వస్తే కొట్టండి కానీ తిట్టకండి అంటారు. కోపం వస్తే తిట్టకూడదు, తిడితే ఏమవుతుంది, మనసు విరిగిపోతుంది. మనసు విరిగిపోతే జీవితాంతం అతుక్కోదు అది. అలాగే స్త్రీ శరీరం అని చెప్తున్నారు. స్త్రీ శరీరం అనేది అంటే భర్త ఉండడం అవసరం, అక్కడ రక్షణ ముఖ్యంగా. అసంభోగం అంటే ఇక్కడ సంభోగం అంటే సంభోగం అనుకోకండి, సరిగా భోగించం, కలిసి భార్యాభర్త కలిసి భోగించినప్పుడు అని అర్థం. సరిగా భోగం అనుభవించినప్పుడు, భార్యాభర్తలు సరిగా అనుభవించినప్పుడు ఇబ్బంది ఉండదు, అది గమనించాలి. భార్యాభర్త కలిసి అనుభవించాలి సుఖాలు, విడివిడి కాదు, అది విషయం సరిగ్గా గమనించాలి. భార్యాభర్తలు కలిసి అనుభవించామని, అది లేకపోతే ఒంటరిగా ఉన్న చూడండి, ఒంటరిగా స్త్రీలు ఉంటే ఎలా ఉంటారు, ఇప్పుడు వితంతువులు కానీ లేదా ఒంటరిగా ఉన్న మహిళలు ఎవరైనా కానీ, అంటే భర్త ఉంటాడు కానీ ఎక్కడ ఉంటాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటారు, సంతోషంగా ఉండరు. అలా సంభోగం సరిగా కలిసి భోగించడం, అనుభవించడం, సుఖపోవడం అని అర్థం వస్తుంది. తర్వాత ఒక విషయం చెప్పినారు, ఎక్కువ నడిస్తే అన్నారు. రోజు కొంత నడుస్తూనే ఉంటారు, ఒకప్పుడు చాలా నడిచేవారు, 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నడిచేవారు రోజు. ఎక్కువ నడిస్తే ఏమయ్యేది మీరు గమనించి ఉంటారు, వృద్ధాప్యం వచ్చినప్పుడు, ముసలితనం వచ్చినప్పుడు మోకాళ్ళు వంగిపోయేవి, వంకటింకర అయ్యేవి. చూడండి, ఎవరైనా ఎక్కువ నడిచి కాళ్ళతో ఎక్కువ పని చేసిన వాళ్ళు, వాళ్ళ కాళ్ళను మోకాలు చూడండి ఒక వయసు వచ్చిన తర్వాత వంకర అయిపోతాయి. ఎక్కువ నడవడం మంచిది కాదు, అంటే కార్టిలేజ్ ఉంటుంది మోకాళ్ళలో, దాన్ని మృదులాస్తి అంటారు. కందెన లాంటి గ్రీజ్ లాంటి పదార్థం ఉంటుంది, అది పోతుంది. దానికి ఇప్పుడు ఈ రోజులు ఏమంటున్నారు, మోకాలు అరిగిపోయినాయి అంటున్నారు. అరిగిపోవడం ఏమి ఉండదు, అందులో ఏదైతే కందెన లాంటి పదార్థం ఉంటుందో, గ్రీజ్ ఉంటుందో, అది తగ్గిపోతుంది ఎక్కువ నడిస్తే. ఎక్కువ నడవడం వల్ల మొక్కలు వేడి వేరిపోతుంది, అది కరిగిపోతుంది, తగ్గిపోతుంది. అధ్వాజర దేహవతాం, ఎక్కువ మార్గం నడవడం వల్ల దేహవత అంటే దేహధారులు, ఆయుష్ కూడా క్షీణించిపోతుంటారు, అది తొందరగా ముసలితనం వస్తుంది. ఎక్కువ నడిస్తే ముసలితనం వస్తుంది, గుర్తుంచుకోండి. ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి రోజు కొందరు ఈ వాకింగ్ చేస్తుంటారు, మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ వాకింగ్ అని చెప్పేసి వాకర్స్ ఉంటారు. వాకర్స్ అసోసియేషన్ కూడా ఉన్నాయి, వాకర్ సంఘాలు కదా. ఎక్కువ నడవడం మంచిది కాదు, ఎక్కువ నిలబడడం. ఒక వయసు వచ్చిన తర్వాత వృద్ధాప్యంలో ఎక్కువ నిలబడకండి, ఎక్కువ నడవకండి, మంచిది కాదు. గమనించండి, ఒక వయసులో నడవాలి, కానీ ఏదైనా అధికంగా చేయకూడదు. యవ్వనంలో ఉన్నప్పుడు కూడా ఎక్కువ వ్యాయామం చేస్తే కూడా మంచిది కాదు అధికంగా. కొందరు ఈ బస్కిల్ తీస్తారు, గుంజీలు అంటాం, దండు బయటకులు అంటారు, బయటకులు కూడా ఎక్కువ చేస్తే మంచిది కాదు, అధికంగా చేయకూడదు ఏదైనా. కొన్ని ఈ జాగ్రత్తలు అన్నమాట, ఈ జాగ్రత్తలు పాటించాలి. తర్వాత శ్లోకం 78వ శ్లోకం. అనామ్నాయ మల వేద బ్రాహ్మణస్య అవ్రతం మలం. తర్వాత మలం పృథివ్యా బాహిళాక పురుషస్య అనృతం మలం. తర్వాత కౌతూహల మల సాధ్వి విప్రవాస మల స్త్రియ. అనంనాయ మల అంటే వేదాధ్యయనం చెప్పితే మలం అవుతుంది, అది మలిన అయిపోతుంది. వేదం మంత్రాలు వచ్చు, అన్ని వచ్చు, కానీ అభ్యాసం లేకపోతే, అధ్యయనం చేయకపోతే మళ్ళీ మన మాటికి ఆమనాయం అంటే అభ్యాసం చేయడం. మనా అభ్యాసని ధాతు, మనా అభ్యాసే అంటే మాటికి అభ్యసించదగినది వేదం. అనంనాయమల వేద, తెలుగులో అర్థం చెప్పండి. అధ్యయనము లేనందున వేదములు అపవిత్రములగును, వ్రతములు చేయునందువలన బ్రాహ్మణులు అపవిత్రులగుదురు, బహిరీకుల వలన దేశము అపవిత్రమైనది, అసత్యములాడుట వలన మానవుడు అపవిత్రుడగుచున్నాడు, పతివ్రతలకు స్త్రీలు అనవసరమైన పరిహాస ప్రసంగముల వలన అపవిత్రులగుచున్నారు, ఇతర స్త్రీలు భక్త లేకుండా పరదేశము నిండుట వలన దురాచారులై పోతున్నారు, విశేషేణ ప్రవాస ప్రత్యుహూతేన మలాహ దుర్వృత్తాః. విప్రవాసమల
ప్రవాసం అంటే వాసము, ప్రవాసం, విప్రవాసం. వాసం అంటే నివసించడము, ప్రవాసం అంటే వేరే వేరే చోట వేరే దేశంలో, అది కూడా ఒంటరిగా ఉంటే. ఒంటరిగా స్త్రీలు ప్రవాసం చేయకూడదు, అంటే ఒంటరి ప్రయాణం చేయకూడదు, ఒంటరిగా ఎక్కడంటే అక్కడ ఉండకూడదు, అంటే భర్త లేకుండా, లేదా తండ్రి లేకుండా, తెలిసిన వారు లేకుండా, రక్షణ లేకుండా ఉండకూడదు. తర్వాత సాధ్వి పతివ్రతలు కూడా ఎక్కువ పరాచికాలు, ఈ హాస్యం ఇటువంటి చేయకూడదు. ఎక్కువ ఇక్కడ కౌతూహలం ఉన్నదాన్ని, ఎక్కువ ఉత్సుకత, తొందరగా ఉత్సాహం చూపించడం అటువంటి చేయకూడదు. పతివ్రతలు సాధ్వి అన్నారు. ఇవి కొన్ని మలాల గురించి. అటు వీటి నష్టం ఉంది, అపవిత్రం అవుతాయి. ఇక్కడ ఒకటి ఇక్కడ పృథివ్యా బాహిలిక, బాహిలిక దేశం అని ఒక దేశం పేరు కూడా ఉంది. బాహిలిక దేశం అని వస్తుంది మన సంస్కృతంలో. అది ఏ దేశం ఎక్కడ అంటే అక్కడ అంతా దుర్మార్గులు, దుష్టులు, వ్యసనపరులు ఉండే అవకాశం ఉంది. అటువంటి దేశం ఈ పృథివ్యాం, ఈ భూమిక మలమాట, అంటే వ్యసనపరులు, దురాచారులు ఉండే దేశం అన్నమాట. అటువంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు మనం ఏమంటాం ఇక్కడ, ఇప్పుడు వేశ్యలు అనుకోండి, వేశ్య లాంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు, తాగుబోతులు, అటువంటి వాళ్ళు ఉంటే ప్రపంచంలోనే ఆ దేశం ఒక మత్స. అటువంటి దేశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా అమెరికా లాంటి దేశాల్లో కొన్ని ప్రదేశాలు ఉంటాయి. అక్కడ జూదం ఆడవచ్చు, ఏమైనా చేయవచ్చు, దొంగతనం కూడా చేయవచ్చు. అటువంటి కొన్ని సిటీలు ఉంటాయి, కొన్ని నగరాలు ఉన్నాయి అమెరికాలో. తర్వాత 79వ శ్లోకం. సువర్ణస్య మలం రూప్యం, రూప్యస్యాపి మలం తపుః, జేయం త్రపుమలం సీసం, సీసస్యాపి మలం మలం. చెప్పండి. అశుద్ధమైన బంగారము విలువలో వెండితో సమానము. అశుద్ధమైన వెండి విలువలో తగరముతో సమానము. అశుద్ధమైన తగరము విలువలో సీసముతో సమానము. సీసములోని లోపమే. అధికమగు విలువ కలిగిన లోహము బంగారము, అతి తక్కువ విలువ గలది శేషము. సీసం అనేది అది నికృష్టం అన్నమాట, చివరిది అన్నమాట. సీసస్యాపి మలం మలం, ఇక సీసం ఇంకా మలం, ఇంకా మలం లేదు అంటే ఇక అంతకంటే ఇంకా తక్కువ విలువ కలిగింది లేదన్నమాట. సీసం లేదు, కరిగిపోతుంది. తెలుసు కదా అందరికీ, సీసం అంటే కొద్దిగా వేడియస్ కరిగిపోతుంది అది. తర్వాత దానికంటే కొంచెం విలువైంది త్రప్పు. త్రప్పు అంటే ఏంటి? త్రప్పు అంటే ఏంటి? అక్కడ ఏం రాసి, తెలుగులో ఏం రాశారు? వెండి అని రాశారు. వెండి తర్వాత తగరము. తగరం. త్రప్పు అంటే తగరం, ఇంగ్లీష్ లో టిన్ అంటారు. మనం ఈ ఇత్తడి పాత్రలకు, రాగి పాత్రలకు ఆ పూత వేస్తారు చూడండి, కళాయి, అది తగరం. తగరం పూత వేస్తారు. తగరం మంచిదే, సీసం మంచిదే. సీసం అనేది విషంతో సమానం. బుల్లెట్లు ఉంటాయి కదా, బుల్లెట్లు, అవి సీసపు గుండ్లు, అవి లోపల సీసం ఉంటుంది. బుల్లెట్లు సీసం ఉంటుంది. సీసం మంచిది కాదు. మనం ఈ రోడ్ల పైన బండ్లు, పొగ, దాంట్లో కూడా సీసం ఉంటుంది, లెడ్ ఉంటుంది. కార్లు, ఈ లారీలు, బస్సుల్లో పొగ వస్తుంది కదా, ఆ పొగలో సీసం ఉంటుంది, సల్ఫర్ డైఆక్సైడ్ ఉంటుంది. ఆ పొగ మంచిది కాదు. అన్నిటికంటే విలువైనది బంగారము. బంగారానికి మలం ఏంటంటే రూప్యం. రూప్యం అంటే రూపం, ఎక్కువ రూపాన్ని ఇచ్చేది, తలతల మెరిసేది ఏంటి? వెండి అనమాట. అందుకే రూప్యం అంట దాన్ని. ఎక్కువ రూపం ఉంటుంది, తెల్లగా ఉంటుంది కాబట్టి. బంగారం వెండి కలిపితే ఏమవుతుంది? బంగారం యొక్క విలువ తగ్గిపోతుంది కదా, దాని అర్థం అది. బంగారంలో మలం ఏంటి? వెండి. వెండికి మలం ఏంటి? వెండి లాగే ఉంటుంది తగరం, అది కూడా మెరుస్తుంది, వెండి లాగే ఉంటుంది. దాంట్లో అంటే కల్తీ చేయడం అనమాట. బంగారంలో కల్తీ. బంగారంలో కల్తీ రాగి కూడా కలుపుతారు ఈ రోజుల్లో. బంగారం గట్టిగా ఉండాలి అంటే, లేదా కల్తీ చేసేవారు రాగి కలుపుతారు. బంగారంలో రాగి. ఇది వెండిలో కల్తీ త్రపు అంటే తగరం. తగరంలో కల్తీ ఏంటి? సీసం. సీసం కూడా సుమారు అలాగే ఉంటుంది. తగరం, సీసం సుమారు అలాగే ఉంటుంది చూస్తే. తగరం కూడా కొద్దిగా వేడిస్తే తొందరగా కరిగిపోతుంది. తగరానికి పెద్ద వేడి ఎక్కువ అవసరం లేదు. సీసం అయితే ఇంకా తొందరగా కరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా కల్తీ చేయడం జరుగుతుంది. వీటి వలన విలువ తగ్గిపోతుంది. బంగారం యొక్క విలువ వెండి వల్ల తగ్గిపోతుంది. వెండేమో తగరం వల్ల తగ్గిపోతుంది. తగరం సీసం వల్ల తగ్గిపోతుంది. ఇంకా దానికంటే మించి ఇంకా నికృష్టం లేదంటున్నారు. సీసస్యాపి మలం మలం, అంతే. తర్వాత 80వ శ్లోకం.
నా స్వప్నేన జయేత్ నిద్రాం, నా స్వప్నేన జయేత్ నిద్రాం, జయేన్ నిద్రాం, జయేత్ నిద్రాం అవుతుంది అది. నా స్వప్నేన జయేన్ నిద్రాం, నా కామేన జయేత్ శ్రేయ, నా ఇంధనేన నేంధనేన, నేంధనే అంటే నా ఇంధనేన, నా ఇంధనేన జయేత్ అగ్నిం, నా పానేన సురాం జయేత్. చెప్పండి తెలుగు అర్థం. నిద్రించుసు నిద్రను జయించలేరు, కామోపభోగముల ద్వారా స్త్రీలను జయించలేరు, కట్టెలు వేచు అగ్నిని చల్లార్చలేరు, అధికముగా త్రాగుట ద్వారా తాగుడు అలవాటును జయించలేరు, కన్నులు మూసుకొని పడుకొనుట వలన నిద్ర వచ్చియే తీరును, కామము ద్వారా స్త్రీ వ్యామోహము అధికమగును, కట్టెలను నిప్పులో వేయి కొలది అగ్ని మండుచునే ఉండును, మద్యము అధికముగా సేవించుట వలన ఆ దుర్వ్యసనమునకు వశులగుదురు, పై వ్యసనములతో సంబంధం ఉన్నందువలన తాను జయించినట్లుగా భావించుచున్నాడు, కానీ తానే ఓడిపోతున్నాడు. ఓం. కాలోన యాతో వయమేవ యాత, భోగాన భుక్త వయమేవ భుక్త, తపోన తప్త వయమేవ తప్త. కాలం గడిచిపోతుందా, మనం గడిచిపోతున్నామా? భోగాలు భోగించబడుతున్నాయా, మనం భోగించబడుతున్నామా? అటువంటి శ్లోకం అన్నమాట ఇది. నిద్రపోతే నిద్రపోయామనుకోండి, ఇంకా నిద్ర వస్తుంది దానికి. కొందరు దినంలో నిద్రపోతుంటారు, మళ్ళీ రాత్రికి మళ్ళీ నిద్ర వస్తుంది. అది అలవాటైందనుకోండి, ఇంకా నిద్రపోవడం ఉంటుంది. అలా నిద్ర అలవాటు చేసుకోకూడదు. అధిక నిద్ర మంచిది కాదు, అతి నిద్ర రోగం అది. అలాగే కామం, అది పెరిగిపోతుంది, ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. అగ్నిలో ఆజ్యం వేసినట్టే, కరిగించిన నెయ్యి అగ్నిలో వేస్తే ఏమవుతుంది? మంచిగా కరిగించిన నెయ్యి బొగ్గుమని ఇంకా మంటలు లేస్తాయి, జ్వాలలు లేస్తాయి కదా. కామం కూడా అటువంటిది. కామాగ్ని ఇంధనాలు మండుతున్నప్పుడు ఇంకా కర్రలు వేసామనుకోండి, పుల్లలు కట్టెలు, అప్పుడేమవుతుంది? ఇంకా మంటలు లేస్తాయి కదా. అలాగే ఎక్కువ సురా తాగుతుంటే ఇంకా తాగాలనిపిస్తుంది, ఇంకా మత్తు పెరిగిపోతుంది, ఇంకా మత్తు అంతే. ఇవన్నీ వ్యసనాలు ఈ రకంగా ఉండకూడదు. అంటే రాజు ఆ రాజ్యంలో ప్రజలు ఇలా ఉండకూడదని చెప్పేసి ఒక రకంగా సారం చెబుతున్నారు. ఇవన్నీ ఉంటే ఈ రాజ్యం ఇలా ఉండకూడదు, రాజ్యంలో ఇటువంటి దురలవాటు ఉండకూడదు, ఇటువంటి మనుషులు ఉండకూడదు, ముందు రాజులు అలా ఉండకూడదు. ఇంతకుముందు ఒక మాట వచ్చింది కదా, అరాచకం. రాష్ట్రం అరాజకం, శోచ్యం అన్నారు. శోచ్యం రాష్ట్రం అరాజకం. రాజు లేకపోతే ఇటువంటి వస్తాయి. అందుకే మంచి రాజు ఉండాలి అని అర్థం. తర్వాత శ్లోకం 81వ శ్లోకం. యస్య దానజితం మిత్రం శత్రువో యుధి నిర్జిత, అన్నపానజిత దారాహ సఫలం తస్య జీవితం. జీవితం సఫలం. చెప్పండి తెలుగులో అర్థం. ఎవడు మిత్రులను ధనధాన్యపు దానము ద్వారా వశపరుచుకును, యుద్ధమునందు విజయము ద్వారా శత్రువులను ఓడించును, అసన వసనాదుల ద్వారా అన్నపాన వచ్చి రాయండి, చెప్పండి. అసన వసనాదుల ద్వారా స్త్రీలను వశీభూతులను చేసుకొనగలడో. అక్కడ అది అన్నపానం చెప్పండి. అక్కడ అన్నపాన జిత ఉంది కదా, శబ్దం ఉంది. అన్నపాన జిత, అన్నపానముల ద్వారా. అన్నపానముల ద్వారా ఇది రాసుకుంటున్నాను. వశీభూతులు స్త్రీలను అన్నపానముల ద్వారా స్త్రీలను వశీభూతులు చేసుకొనగలడో అతని జీవితము సఫలమైనదిగా భావించవలను. ధన్యుడు అన్నమాట. అంటే ఎవరిని ఎలా జయించాలి అనే విషయంలో దానజితం, దానము ద్వారా ఎవరిని? మిత్రులు. శత్రువులను యుధి అంటే యుద్ధంలో, యుద్ధంలో శత్రువు అంటే శత్రువులను నిర్జిత ఓడించి, శత్రువును ఓడించి వారిని జయించాలి. తర్వాత అన్నపానం ద్వారా దార అంటే స్త్రీలో అమ్మ కావచ్చు, నా చెల్లి, అక్క, భార్య, ఎవరైనా కావచ్చు, వారిని అన్నపానాలు. తర్వాత వస్త్రాలు కూడా, ఆభూషణాలు, అన్నిటికంటే ముఖ్యంగా ఆదరణ, గౌరవం. స్త్రీలు కోరుకునేది ఆదరణ, గౌరవం, అది ముఖ్యం. సఫలం యస్య జీవితం, అటువంటి వారి జీవితం సఫలం. అన్న వస్త్రాదుల ద్వారా అన్నపాన వస్త్రాదులు
అక్కడ ఆ. వసన అనుకోండి, వసన అంటే వస్త్రాలు. వస్త్రాలు అదే అన్నపాన వస్త్రాదుల ద్వారా స్త్రీలను ఆ. వశీభూతం చేసుకొనగలడో అతని జీవితం సఫలమైనదిగా భావించవలని. మనుస్మృతిలో శ్లోకాలు ఉన్నాయి. అంటే ఎవరెవరు స్త్రీలను ఎవరెవరు గౌరవించాలి, ఇంట్లో ఉన్నటువంటి అందరు పురుషులు అందరు కూడా గౌరవించాలి. ఒక వధువు ఇంటికి వచ్చినప్పుడు ఆ మరుదులు కానీ, బావలు కానీ, మామ వీళ్ళందరూ కూడా అందరు గౌరవించాలి, కానుకలు ఇవ్వాలి. ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా అవన్నీ ఉన్నాయి స్త్రీధనం అనే పేరుతో. 82వ శ్లోకం చూడండి. సహస్రేణోపి జీవంతి జీవంతి శతినస్తత. తర్వాత ఏముంది? ధృతరాష్ట్ర విముంచ. ధృతరాష్ట్ర విముంచ విముంచ ఇచ్చాం విముంచేచ్ఛాం విముంచ ఇచ్ఛాం నా కథంచిత్ జీవ్యతే. నా జీవితం కథంచిత్ నా మళ్ళీ నా కథంచిత్ నా జీవ్యతే. నా జీయతే. వేల కొలది రూపాయలున్నవారు జీవించుతున్నారు, వందలున్నవారు బ్రతుకుతున్నారు. కాబట్టి ఓ ధృతరాష్ట్ర, రాజ్యభోగేచ్ఛను అధిక లాభమును వదిలిపెట్టము. అధిక ధనమున్నను లేకున్నను మానవుడు ఎట్లయినా బ్రతుకగలడు. ఓ లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు. మింగబోడు. లక్షలు అంటే ఏం లాభం? తినేదేంటి? లవణమన్నమే కదా. అంతే. అదనమాట. 1000 కోటను కొట్టున్నా, 100,000 కోట్ల కోట్టున్నా, ఎన్ని కోట్లు తినేది ఎంత తింటారు, ఎంత అనుభవిస్తారు, ఎంత చూస్తారు, ఎంత వింటారు, ఎంత అంతే కదా. జీవిస్తారు అంతే. వాడు జీవిస్తాడు, వీడు జీవిస్తాడు. రాత్రి వాడు వాడుకుంటాడు, వీడు వాడుకుంటాడు, వాళ్ళు లేస్తాడు, వీడు లేస్తాడు, అంతే. ఇంతోటి ఏమి లాభం అంటున్నారు. కాబట్టి విముంచ వదిలిపెట్టండి, విముంచ విశేషంగా వదిలిపెట్టండి, ఇంకేమాత్రం లేకుండా విడిచిపెట్టండి, వదిలేసేయండి, ఇచ్చేసేయండి, అంతే. పనిచేసేయండి, రాజ్యం ఇచ్చేసేయండి అంటారు. 83వ శ్లోకం. యత్ పృథివ్యాం వ్రీహీయవం హిరణ్యం పశవః స్త్రియః నా అలం ఏకస్య నాలం ఏకస్య నా అలం ఏకస్య తత్ సర్వం ఇతి పశ్యన్ నా ముహ్యతి. ఈ భూమి మీద ఉన్న ధాన్యము, బంగారము, పశువులు, స్త్రీలు ఇవన్నీ ఒక పురుషునకు వాని కోరిక ప్రకారము చాలవు. ఇట్లు తెలుసుకొనిన మానవుడు ఈ ప్రపంచమునందు మోహితుడు కాడు. కోరికలు అంతము లేనివి. ఎన్ని ఉన్నను కుదువ ఉన్నట్లు అనుకునేవాడు అజ్ఞాని. తగని కోరికలను వర్జించుట శుభం. ఎంత కావాలి ఒక వ్యక్తికి, ఒక మనిషికి ఎంత ధనం కావాలి అంటే భూమి మీద ఉన్నటువంటి మొత్తం బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు అన్ని మొత్తం దారబోసి ఇచ్చేస్తే సరిపో. ఇంకా కావాలనిపిస్తుంది, ఇంకా కావాలనిపిస్తుంది, ఇంకా కావాలి, సరిపోదు. భూమి మీద ఉన్నటువంటి మొత్తం సత్యహరిశ్చంద్రులు ఏమొస్తుంది? ఒక వ్యక్తి బలమైన వాడు ఒక ఏనుగు మీద నిలబడి ఒక గవ్వను లేదైనా పైకి ఆకాశం వైపు ఎగిరేస్తే ఎంతెత్తు ఉంటుంది, అంత బంగారం కావాలంటాడు విశ్వామిత్రుని యొక్క కోరిక. తెలుసు కదా. సత్యహరిశ్చంద్ర అంత అయినప్పటికీ సరిపోదు. అయినప్పుడు కూడా అంత ఎత్తు బంగారు రాశి అంత కావాలి. సరిపోతుందా? సరిపోదు. ఈ భూమి మీద ఉన్నటువంటి మొత్తం వ్రీహి అంటే వరి, ధాన్యం, యవలు, జవ్వలు, అన్ని ధనధాన్యాలు అన్ని కూడా, హిరణ్యం, పశువులు, స్త్రీలు, నా అలం సరిపోవు, ఏకశోకానికి సరిపోవు. సర్వం అంత ఉన్నప్పుడు కూడా ఇదంతా అర్థం చేసుకొని నా ముహ్యతి మోహంలో పడకుండా ఉండాలి. అర్థం చేసుకొని అంటే ఈ కోరిక ఇలా ఉంటుంది, సరిపోదు. చివరి శ్లోకం 7వ అధ్యాయంలో రాజన్ భూయో బ్రవీమి త్వాం పుత్రేషు సమం ఆచర సమతా యది తే రాజన్ స్వేషు పాండు సుతేషు చ. చెప్పండి. ఓ రాజా, నీకు నేను మరలా చెప్పుతున్నాను వినుము. నీ కుమారులు పాండవులు మీకు సమానమని తలంచినచో అందరినీ ఒకే రకముగా చూడండి. సమత భావన సమాన భావన ఉన్నప్పుడు ఏది ఒకవేళ ఉంటే పాండుపుత్రేషు ఇది ఉంటే
ఆ భావం ఉంటే మనసులో. ఆ సమతా యది తే రాజన్, ఓ రాజా, తే నీలో ఏది ఒకవేళ ఉంటే, స్వేషు అంటే నీ పుత్రులు, పాండుపుత్రులు, పాండుపుత్రేషు, పాండుపుత్రుల్లో నీ పుత్రుల్లో అదే భావన ఉంటే, సమాన భావన ఉంటే, సమత ఉంటే అని చెప్తున్నారు. అందరిని ఒక రకంగా చూడండి. పునః పునః బ్రవీ, మళ్ళీ చెప్తున్నాను వినండి అంటున్నారు. ఉమ్, భూయో బ్రవీమి, మళ్ళీ ఇంకెక్కువ చెప్తున్నాను, భూయ అంటే ఎక్కువ కూడా, మళ్ళీ ఉమ్, బ్రవీ చెప్తున్నాను. త్వాం పుత్రేషు సమాచార, నీ పుత్రులతో ఎటువంటి వ్యవహారం చేస్తున్నావు అలాగే వ్యవహారం చేస్తే బాగుంటుంది కదా. పాండుపుత్రేషు, పాండు యొక్క పుత్రుల పైన కూడా అలాగే సమానంగా చేస్తే బాగుంటుంది కదా. అదే ప్రేమ చూపండి. చూపండి. సమత, సమత. సమమాచర, సమానంగా ఆచరించండి, ఉమ్, సమానంగా వ్యవహారం చేయండి. తర్వాత మనకు 8వ అధ్యాయం ఉంటుంది. ఈ అధ్యాయంలో మనకి ఎక్కువ శ్లోకాలు, 32 శ్లోకాలు ఉన్నాయి. ఉమ్, రేపు 3 రోజులు పూర్తి చేసుకుందాం. 11, 12, 13 అనుకోండి, ఉమ్, లేదా రేపు 10 కదా, 10, 11, 12 3 రోజుల్లో 12 తారీఖు వరకు ఈ విదురనీతి పూర్తి అవుతుంది. ఆ పుస్తకాలు ప్రయత్నం చేయండి. ఉన్నవారు చూసుకోండి, చాణక్యనీతి దర్పణం. ఉంచేద్దామా? ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఏవైనా సందేహాలు ఉన్నాయా? ముగించేద్దామా? ముందుగా పరంపిత పరమాత్మకు వందనాలు, ఋషులకు మహర్షులందరూ కూడా మీకు అభినందనలు, పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శుభం.